అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను నిల్వ ఉండే అల్లం పచ్చడి రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ అనేది దగ్గర దగ్గర 6 మంత్స్ వరకు ఉంటుంది. ఇంక ఇది రైనీ సీజన్ కదా, ఇప్పటి నుంచి మనకి సంక్రాంతి వరకు రైనీ వింటర్ ఖచ్చితంగా మన డైట్లో అల్లం, మిరియాలు ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ అల్లం పచ్చడి అనేది రోజు ఒక హాఫ్ టీ స్పూన్ తినేలాగా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ. దీనికోసం నేను ఇక్కడ 100 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. అలాగే మిర్చి 50 గ్రామ్స్ తీసుకున్నా, చింతపండు 50 గ్రామ్స్, అలాగే ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే 50 తీసుకోవాలి, తక్కువ ఉంటే అల్లానికి ఈక్వల్గా తీసుకోవాలి. చింతపండు 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ తీసుకోవాలి. ఆ తర్వాత అల్లం ఎంత తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ, అంటే 100 గ్రామ్స్కి 200 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. ఇవన్నీ ఇలాగా పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకున్న, వాటర్ బాగా తర్ల కాగుతున్నప్పుడు ఇందులో చింతపండు వేసుకున్నాను. వేడి నీళ్ళలో చింతపండు వేసుకోవాలి. ఇందులో ఏదైనా సరే చల్లది కానీ తడి కానీ తగలకూడదు, అలా తగిలితే నిల్వ ఉండదు. దీనికోసం ముందుగా ఒక మూకుడు తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోని మనం ముందు పప్పులు వేసుకోవాలి. పప్పులు వేసుకొని ఇదంతా ప్రాసెస్ సన్న మంట మీద చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని పప్పులు ఒక 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర అలాగే మెంతులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లోని ధనియాలు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వేట్లోని కూడా తడి లేకుండా ఉండేలా చూసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కొంచెం ఓపికతో దగ్గరుండి చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇవన్నీ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే మూకులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని ఇందులోని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా హాట్ వాటర్లో పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా చింతపండు అందులోనే వేసుకోవడం వల్ల ఆ మూకుడుకున్న ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ చింతపండు వాటర్లో బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లంలో ఎక్కడైనా తడి ఉన్నా ఏదున్నా కూడా ఇలా వేడి దాంట్లో వేసుకోవడం వల్ల పోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను కళ్ళుప్పుని అలాగ మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆపేయాలి. స్టవ్ అనేది మనం చింతపండు వాటర్ వేసాక ఉడకాల్సిన అవసరం లేదు, ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చింతపండు హాట్ వాటర్లోనే వేసాం కాబట్టి. ఇవన్నీ వేసుకొని బాగా చల్లగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. ఇవి పప్పులు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్లో వేగాలి, మాడిపోకుండా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు కూడా ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం కచ్చాబచ్చాగా ఉంచుకోవచ్చు, లేదంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు. నేనైతే సెమీ టెక్స్చర్లో ఉండేలాగా చేసుకున్నా, మరీ అంత మెత్తగా చేయలేదు, అలాగని చెప్పి మరీ ముక్కల్లా కాకుండా చేసుకున్నా. ఇలా పప్పులు మిరపకాయలు మిక్సీ చేసుకున్న తర్వాత అల్లము చింతపండు సపరేట్ చేసేసి వాటర్లోంచి ఇలాగా మనం సపరేట్గా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్తో మిక్సీ పడితే ఏమవుతుందంటే అల్లం ముక్కలు సరిగ్గా నలగవు, అక్కడక్కడ ముక్కలుగా ఉంటాయి. అందుకు ఒకసారి మనం సపరేట్ చేసుకొని వేసుకుంటే మెత్తగా నలుగుతాయి. ఒక్కసారి తిప్పేసుకున్న తర్వాత మన పాకం ఉంది కదా, బెల్లము, చింతపండు, వాటరు, అవి కూడా వేసుకొని ఒక్కసారి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోకుండా డైరెక్ట్గా మనం ఏ చట్నీ చేసినా ఏం చేసినా కూడా పైన వాటర్ వేయగానే మిక్సీ తిప్పితే అది పైకి చిమ్మే అవకాశం ఉంటుంది. సో ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పెట్టుకుంటే అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మనం చూసాం కదా పర్ఫెక్ట్ టెక్స్చరు. మనం తిన్నప్పుడు కొంచెం దీంట్లోని హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే లూజ్ అవుతుంది. లేదు ఇలాగే తింటామన్నా ఇలాగైనా తినచ్చు. ఇది టిఫిన్, రైస్ దేంతో అయినా తినచ్చు. 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. గ్లాస్ జార్లోని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది.
కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని దాన్ని మనం కావాల్సినంత వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అనేది స్టేబుల్గా అలా రెడ్ కలర్లో ఉంటుంది. అంతేనండి ఇవాళ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్